ఊకునే ముచ్చట లేదు. ఈ గవర్నమెంట్ ను చీల్చి చెండాడతాం అని 4 నెలల కిందట అసెంబ్లీ మీడియా పాయింట్ కాడ మాట్లాడిన కేసీఆర్ సారు మళ్ళా పత్తాకులేడు. పట్నంలో ఇంట్లున్నాడో ఫామ్ హౌస్ లో ఉన్నాడో సుత తెల్వది. బర్త్డే ఉన్నోళ్లే శాల్వ తీసుకుపోయి బాపు చేతుల మీదకెళ్ళి అప్పించుకొని ఫోటోలు చూపెట్టుడు తప్పితే ఏడగబడలే. 10 ఏళ్లు తెలంగాణ వెళ్ళిన లీడర్ ఏమాయే ఎటువాయే అని అన్ని పార్టీలు ప్రశ్నించంగా ఇయాల పెద్ద సార్ పలుకులు వినబడ్డాయబ్బా. పాలకుర్తి కార్యకర్తలను ఎంటబెట్టుకపోయి ఫామ్ హౌస్ లో పెద్ద సార్ను కలిసిండు పాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు. అంత దూరంకి వెళ్ళొచ్చిన వాళ్ళని నారాజ్ చేయొద్దు కదా అని 4 మాటలు మాట్లాడి తుర్తి చేసిండు. ఏం కోల్పోయారో తెలిసిపోయింది. మనం ఏం హైదరాబాద్ పరిశ్రమ అవసరం లేదు. 100% మన గవర్నమెంట్ అవుతుంది. ఆగానట సీఎం సీట్లకెళ్ళి సార్ను దించినాక ఎంత నష్టమైందో పబ్లిక్ కు తెలిసిపోయిందట. మళ్ళా తాపక అల్కగా గెలుస్తారట. ఏమైనా చూస్తుంది 4 ఏళ్ళు చూస్తేనే గడిచిపోతాయి అనేది సారు మాట. పవర్లోకి వచ్చినాక ప్రతిపక్షాల మీద కేసులు, అరెస్టులు, ఎంక్వైరీలు ఉండేటూల్లో సీదా చెప్పలే గాని మూసీ గురించి, హైడ్రా గురించి గిట్లా అన్నాడు. ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలే గాని నిన్నటి స్పీచ్ విన్నట్టుండు. ఇవాళ మూసీకి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసీలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు. చంద్రశేఖర్ రావు నువ్వు నాకు కూడా మస్తు తిట్లొచ్చు, కానీ సీఎం సీట్లు ఉన్నప్పుడు తిట్టుడు కరెక్ట్ కాదు అనబట్టే. ప్రతిపక్షంలోకి వచ్చినాక అసెంబ్లీకి రాకుండా, పబ్లిక్ లో తిరగకుండా, ఏది మాట్లాడకుంటున్న కేసీఆర్ సారు షానొద్దులకు మాట్లాడిన మాటలు గివ్వి. ఇక రేవంత్ రెడ్డి సార్ సవాల్ మీద హరీష్ రావు సార్ మాట్లాడిండు. వాడపల్లిలో జనవరి 1వ వారంలో పాదయాత్ర మొదలు పెడతా. బిల్లా రంగాలు రావాలి, నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ను స్వీకరిస్తున్నా. నువ్వు నీ బావమర్ది డ్రామారావు ఇద్దరు జనవరి 1వ వారం తయారుగా ఉండండి. బరాబర్ వస్తా. కూల్చిన ఇండ్లు ఎక్కడ? హైదరాబాద్ లా. కాలిన కడుపులు ఎక్కడ? హైదరాబాద్ లా. నువ్వు నడిచింది ఎక్కడ? నల్లకోటల. హైదరాబాద్ లో నడుద్దాపా. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళా 100 సీట్లు గెలుస్తాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం.